వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, నమీబియా బిగ్ హానర్ టు పిఎం నరేంద్ర మోడీ. ప్రధాని మోడీకి అత్యుత్తమ పురస్కారం నమీబియా నుండి. అంటే ప్రధాని మోడీకి నమీబియా నుంచి ఒక పురస్కారం రావడం లభించింది. మరి ఎందుకోసం ఈ పురస్కారాన్ని ఇచ్చారు అనంటే, నరేంద్ర మోడీ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచినందుకు గాను, అలాగే ఈ నమీబియాకి మొదటి పర్యటన చేసినందుకు గాను నమీబియా అధ్యక్షుడు నంది నెయిల్ట్వా ఈ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. మరి ఆ పురస్కారం యొక్క పేరేంటి అంటే, ఏ పురస్కారాన్ని ఇచ్చారు అంటే ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా. ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా అనే అవార్డుని ఎవరు ఇచ్చారు? నమీబియా అధ్యక్షుడు ఈ ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. సో నమీబియా బిగ్ హానర్ టు పిఎం నరేంద్ర మోడీ because he developed bilateral relationships, and also he firstly come into Namibia. So because of this reason, Namibia president given award to the Pradhani Narendra Modi. This award is order of the most ancient Welwitschia. Order of the most ancient Welwitschia. Next, semicircular classrooms. మరి సెమీ-సర్క్యులర్ తరగతి గదుల విధానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరు ఏర్పాటు చేశారు అంటే, రీసెంట్గా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ సెమీ-సర్క్యులర్ అనే తరగతి గదులను ఏర్పాటు చేసింది. అంటే త్రిభుజాకారంలో తరగతి గదులను ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అనంటే, మనకి బ్యాక్ బెంచర్స్ అని చెప్పుకునే విధానం ఉండకుండా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎప్పుడూ కూడా మనం స్కూల్ ఏజింగ్లో చూస్తూనే ఉన్నాము, ఫస్ట్ బెంచెస్ వాళ్ళు ఎక్కువగా చదువుతారని, లాస్ట్ బెంచెస్ వారు అసలు ఏ విధంగానూ చదవరు అని చెప్పి ఒక మార్క్ అనేది ఉంటుంది. మరి లాస్ట్ బెంచెస్లో ఉండడం వల్ల కూడా లెసన్స్ కానీ ఇంకా వేరే ఏ యాక్టివిటీస్లో కానీ వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు, ఎప్పుడూ కూడా లేజీగా ఉంటారన్న ఉద్దేశంతో ఈ బ్యాక్ బెంచర్స్ అనే సిస్టమ్ని తీసివేస్తూ ఒక త్రిభుజాకార పద్ధతిలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విధంగా సిస్టమ్ ఉండడం ద్వారా అందరూ నేరుగా ప్రభుత్వం లేదంటే టీచర్కి ముందుగా ఉండడం ద్వారా వారికి అందించిన లేదంటే వాళ్ళకి కావాల్సిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సొంతంగా అడిగి తెలుసుకోవచ్చు. మరియు టీచర్స్కి స్టూడెంట్స్కి మధ్య ఇంటరాక్షన్ కూడా ఎక్కువగా ఉండే ఉద్దేశం ఉంది. మరి ఈ విధానంలో భాగంగా విద్య కూడా మెరుగవుతుందన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. So semicircular class system was established in state of Tamil Nadu. This is the first state to implemented semicircular classroom system in a Tamil Nadu state. So in this classroom system, students are sitting in a semicircular way, in this way. So in this semicircular way, in this way, it was increased in interaction with the students and teachers, and also increasing inclusive interaction environments, and also develop the
skills, developed skills. And in this semicircular system, to avoid the concept of a backbencher system, this is the only purpose to start Tamil Nadu state of a semicircular classroom system 2025. నెక్స్ట్ టాపిక్ అధునాతన టౌడో ఆర్టిలరీ గన్ సిస్టమ్. ఇది ఒక ఆర్మీ కోసం ఉపయోగించబడే ఒక సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక గన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. దీన్ని ప్రత్యేకంగా ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఎస్టిమేషన్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మరియు కళ్యాణి స్ట్రాటజికల్ సిస్టమ్స్ అనేవి సంయుక్తంగా ఈ ఆర్టికల్ సిస్టమ్ని గన్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి దీని కెపాసిటీ వచ్చి దాదాపుగా 155 మిల్లీమీటర్స్, అలాగే 52 క్యాలిబర్ హ్యావిచర్స్ కెపాసిటీతో ఈ గన్ సిస్టమ్ అనేది ఉంటుంది. మరి దీన్ని ఎవరి కోసం అభివృద్ధి చేశారు అంటే ఆర్మీ వాళ్ళ కోసం అభివృద్ధి చేయడం జరిగింది. సో ద modern Taudo artillery gun system was established for army. So it is developed by the organizations of research development and estimations and also Tata Advanced Systems and also Kalyani Strategical Systems. And the capacity of this Taudo article gun system is 155 millimeters and 50 caliber Howitzer, 52 caliber Howitzer. Next, UNESCO included heritage list of Maratha military landscape. మరి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్, ఈ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి ప్రపంచ వారసత్వ గుర్తింపును ఎవరిస్తారు అంటే యునెస్కో తన ప్రపంచ వారసత్వ గుర్తింపును ఇవ్వడం జరిగింది. మరి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపులో గుర్తింపు పొందాలంటే ఏ కారణాలు ఉంటాయి అనంటే దానికి మన ఇండియాకి సంబంధించిన లేదంటే కల్చర్కి సంబంధించిన పురాతన సంఘటనలు, వస్తువులు, ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని యునెస్కో తన జాబితాలో చేర్చుకుంటుంది. అంటే మన కల్చర్కి, ట్రెడిషన్కి దగ్గరగా ఉన్న కట్టడాలు కానీ, పుస్తకాలు కానీ, ఏ ప్లేసెస్ కానీ ఏవైనా కూడా యునెస్కో తన జాబితాలో చేర్చుకోవడం జరుగుతుంది. మరి యునెస్కో ఇప్పటి వరకు ఈ మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్తో కలుపుకొని దాదాపుగా 44కి యునెస్కో తన వారసత్వ గుర్తింపును ఇవ్వడం జరిగింది. మరి యునెస్కో అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1945 నవంబర్ 16న ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి యునెస్కో అంటే ఏంటి అంటే యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి ఈ మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్తో ఇది 44కు చేరుకోవడం జరిగింది. సో UNESCO included heritage list of a Marathi military landscape. So in this, because of this, the UNESCO list there increases. So it was reached up to 44 in a UNESCO list. It was reached to 44. And UNESCO was established in 1945 November 16. What is the purpose? UNESCO is included the sites to UNESCO their list. So the purpose that are related to culture and heritage and Indian tradition. So because of this reason UNESCO included in their list. Because of this reason, in present UNESCO is
recognized World Heritage Sites as 44. And this is about Marathi military landscape. Next, AA treatment for క్యాన్సర్ కి AA ఔషధం. అంటే ఏఐని బేస్ చేసుకొని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని వైద్య రంగం అనేది ఈ చికిత్సలను ఇంకా మెరుగుపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వేగవంతమైన చికిత్స కోసం, అలాగే పరిశుభ్రమైన లేదంటే అక్యురేట్గా ఉన్న రిజల్ట్స్ రావడం కోసం ఈ ఏఐ బేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్యాన్సర్ని త్వరగా మరియు మరింత ఖచ్చితంగా గుర్తించడానికి, అలాగే ఏఐ సాధనాలను, చిత్రాలను మరియు ఖనిజాల నమూనాలను విశ్లేషిస్తుంది. అలాగే రోగ సంరక్షణను మెరుగుపరచడానికి, వేగవంతం చేయడానికి వైద్యులు దీన్ని ఆశ్రయించడం జరుగుతుంది. సో ఏఐ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్. ఏఐ ట్రీట్మెంట్ అనేది బికాస్ ఆఫ్ ఏఐ. So treatment was very fastly done and accurately done. So because of this reason, medical systems are want to develop AI based treatment, and because of this reason they hope to develop the patient conditions. నెక్స్ట్, IACA అవార్డ్ ఫర్ తెలంగాణ 2025. మన తెలంగాణకి IACA అవార్డు అనేది లభించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ IACA అవార్డుని ఇవ్వడం జరిగింది అని అంటే, IACA అనేది ఒక ఇండియా ఎనర్జీ స్టోరేజ్ మరి దీనికి సంబంధించి 2025లో మన బ్యాటరీ తయారీ విధానంలో భాగంగా ఈ IACA ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ 2025 అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎక్కడ ప్రదానం చేశారు అనంటే, 11వ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ 2025 సందర్భంగా మనకి ప్రదానం చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం ఏమని తెలిపింది అంటే, భారతదేశంలో బ్యాటరీ తయారీ విభాగంలో మరియు కొత్త ఇంధన సాంకేతిక పరిజ్ఞానాల కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో రాష్ట్రం యొక్క మార్గదర్శకతను పెంపొందించే విధానం గురించి తెలపడం జరిగింది. సో ఇది బ్యాటరీ తయారీల విషయంలో వచ్చిన అవార్డ్. So IACA award for Telangana 2025. So in this award is given to Telangana by making of batteries. So that award is IACA Energy Storage Alliance 2025. So this award is presented on 11th India Energy Storage Week 2025 purpose 2025, and IT, electronics and communication categories are given information about trials of batteries making, and also new fuel technology knowledge for strengthening environment system to developing. So because of this reason India got an award of Energy Storage Alliance Industry 2025. Next, Tamil Nadu places the list of places with the most business environment. వ్యాపార వాతావరణ విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందంట. అంటే వ్యాపార వాతావరణంకి సంబంధించి తమిళనాడు ఈ EIEAU అంటే ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్ EAU అనే యూనివర్సిటీ లేదంటే EAU అనే సంస్థ వ్యాపార వాతావరణంకి సంబంధించి ఒక నివేదికను రిలీజ్ చేయడం
జరిగింది. మరి ఏ సంవత్సరానికి సంబంధించిన నివేదికని రిలీజ్ చేసింది అంటే మన 2025కి సంబంధించిన నివేదికని రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా 2029కి సంబంధించిన అంచనాలను వేసింది. మరి దీంట్లో వ్యాపార వాతావరణంలో భాగంగా తమిళనాడు అనేది అగ్రస్థానంలో ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఏ సంస్థ? EIU అనే సంస్థ. మరి తమిళనాడు దాదాపుగా 7.4 పాయింట్లతో స్కోర్ చేసి వ్యాపార వాతావరణంలో ముందుంటుంది అని చెప్పి వివరించడం జరిగింది. సో తమిళనాడు plays the list of places with the most business environment according to the report of EIU 2025. So in this EIU report, it estimates up to 2029. So in this report is given by 2025, but its estimation is up to 2029. So up to 2029, Tamil Nadu places first in a business environment up to 7.4 points or 7.4 score. Next, క్రూయిజ్ భారత్ మిషన్. మరి క్రూయిజ్ భారత్ మిషన్ అనేది ఒక బ్లూ ఎకానమీ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. బ్లూ ఎకానమీ అంటే ఏంటి? ఇప్పుడు మనం నదులు, చెరువులు ఏవైతే ఉన్నాయో దాన్ని బ్లూ ఎకానమీగా చెప్పుకోవచ్చు. మరి బ్లూ ఎకానమీ డెవలప్మెంట్లో భాగంగా పరిగణించబడుతుంది. మరి ఇది అలాగే పర్యాటకం, ఆర్థిక అభివృద్ధికి, దేశం యొక్క తీర ప్రాంతం మరియు అలాగే జల మార్గాలను ప్రభావితం చేస్తుంది. మరి 2029 నాటికి క్రూయిజ్ టూరిజం అనేది గ్లోబల్ హబ్గా మారాలి అన్న ఉద్దేశంతో భారతదేశం ఉండడం జరిగింది. మరి ఈ నిబద్ధత ఆధారంగానే క్రూయిజ్ భారత్ మిషన్ అనేది నడుచుకుంటుంది. క్రూయిజ్ భారత్ మిషన్. సో క్రూయిజ్ భారత్ మిషన్ is known as a blue economy, or Cruise Bharat mission is considered as a blue economy, and in this blue economy it's developed by tourism and economic development, and India is want to develop the Cruise Bharat mission up to 2029 as a global hub. Next, Rishi Sunak is a senior advisor of Goldman Sachs. ఇప్పుడు UK మాజీ ప్రధానిగా ఉన్న రిషి సునక్ ఇప్పుడు గోల్డ్మాన్ సాచ్ గ్రూప్స్కి సీనియర్ సలహాదారుడుగా మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అంటే అక్టోబర్ 2022 నుంచి జూలై 2024 వరకు ఈయన ఇక్కడ ప్రధాన మంత్రిగా, ఆర్థిక సలహాదారుగా పనిచేయడం జరిగింది. అంటే సలహాదారుడుగా ఇంతకుముందు పనిచేయడం జరిగింది, ప్రధాన మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈయన మాజీ ప్రధాని మంత్రిగా ఇంతకు ముందు ఇక్కడ పనిచేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ సలహాదారుడిగా తిరిగి రావడం జరిగింది. మరి ఇందులో భాగంగా న్యూయార్క్లో ఉన్న న్యాయాధికారులు లేదంటే నాయకులతో కలిసి సలహాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో గోల్డ్మాన్ నాయకులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లకు వివిధ అంశాలపై ఈయన సలహా ఇవ్వడం జరుగుతుంది. ఈయన సలహా ఇవ్వడం కోసం ఈయనని ఎంపిక చేయడం జరిగింది రిషి సునక్. ఈయన ఒక మాజీ ప్రధానమంత్రి. సో రిషి సునక్ సీనియర్ అడ్వైజర్ ఆఫ్ గోల్డ్మాన్ సాచ్ came back to the advisor, and in October 22 to July 2024 he is turned prime minister and given more suggestions of New York peoples with a leaders. So this is about advisor of Goldman Sachs. నెక్స్ట్, అమరావతి క్వాంటమ్ ఎక్స్పోర్ట్స్. అమరావతి క్వాంటమ్ ఎగుమతులకి సంబంధించి మరి అమరావతి క్వాంటమ్ ఎగుమతులు అనేవి ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అమరావతిని ఒక క్వాంటమ్ విలేజ్గా ఏర్పాటు చేయాలి అన్న లక్ష్యంతో.
అమరావతిలో మొట్టమొదటిగా ఒక క్వాంటమ్ విలేజ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన డిక్లరేషన్ని ఎప్పుడు విడుదల చేశారు అంటే జూలై 13న విడుదల చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈ అమరావతి క్వాంటమ్ టెక్నాలజీలో దాదాపుగా 5,000 వరకు ఎగుమతులను చేయనున్నారు. So, Amaravati Quantum Exports Declaration was released on July 13. So, in this declaration, Amaravati Quantum Exports are reached up to 5,000 crores. 5,000 crores up to 2030. 2030 నాటికి 5,000 కోట్లను ఎగుమతి చేయాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. 5,000 కోట్ల క్వాంటమ్ technologies though. So the aimed up to 5,000 crores exports up to 2030. It is released on July 13 and it is about Amaravati quantum technology. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.